మా అమ్మ చేతిలో ఏం మ్యాజిక్ ఉందో తెలియదు కానీ మా అమ్మ పులావ్ చేసింది అని అంటే 1/2 కిలోమీటర్ వరకు స్మెల్ వస్తూనే ఉంటుంది. సో ఇంకా మనం ఎంత బయటికి వెళ్ళి రెస్టారెంట్స్లో బిర్యానీస్ తిన్నా, మనం ఎంత చక్కగా చేసుకున్నా కూడా అది అమ్మ టేస్ట్ అస్సలు రాదనమాట. సో ఈరోజు మా అమ్మ చేసిన పులావ్ ఎలా చేసిందో చెప్తాను, వచ్చేయండి. ఫస్ట్ ఒక డేక్షా పెట్టేసుకొని అందులో గీ అలానే ఆయిల్ వేసేసుకున్న తర్వాత మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం టొమాటోస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం అవి మగ్గాలి కాబట్టి కొంచెం సాల్ట్ వేసేసుకోండి. తర్వాత గరం మసాలా వేసేసింది. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట ఫ్రెష్గా నూరి వేసింది. సో మంచిగా ఫ్రై అవ్వాలి. తర్వాత వచ్చేసరికి 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ చొప్పున అయితే వాటర్ పోసేసుకుంది. తర్వాత ఇవి కొంచెం బాయిల్ అవ్వాలి కాబట్టి మూత పెట్టేసేయండి. బాయిల్ అయిన తర్వాత మూత తీసేసిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ని అయితే అందులో వేసేసుకుంది. 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టండి. 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే మీకు చూసిన తర్వాత 10 ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టిన తర్వాత మీకు కొంచెం ముద్దగా అయిపోతుంది. ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకొని మూత తీసి చూస్తే ఉందిరా బాబు, ఏమైనా ఉందా, అసలు ఎంత టేస్టీగా వచ్చిందో తెలుసా. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. మా అమ్మ స్టైల్ పులావ్ అయితే. వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, ప్లీజ్ లైక్ చేయండి. అదే చేత సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో నచ్చినట్లయితే.